Hi viewers, welcome to my channel. ద స్టోరీ ఆఫ్ డైరెక్టర్ శేఖర్ కమల. ఇంకా మాస్ ఫైట్స్, హెవీ పంచ్ డైలాగ్స్తో ఫుల్గా ఉన్న తెలుగు సినిమాలో ఒక మనిషి మాత్రం ఎమోషనల్గా మంచిగా నిజంగా చెప్పే కథలు తీశాడు. ఆయన పేరు శేఖర్ కమల. శేఖర్ కమల February 4, 1972 హైదరాబాద్లో పుట్టాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సింపుల్ వాల్యూస్, సైలెంట్ నేచర్. చిన్నప్పటి నుంచి శేఖర్ కమల ఒక విషయంలో మాత్రం చాలా క్లియర్. ఆయన లైఫ్ని సినిమాలాగా చూశాడు. ఒక డైరెక్టర్ ఆల్రెడీ ఆయనలో పుట్టాడు. ఇంజనీరింగ్ హైదరాబాద్లో కంప్లీట్ చేశాడు. తర్వాత అమెరికాకి వెళ్ళాడు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడానికి. కానీ యుఎస్లో ఉన్నప్పుడు కూడా ఆయన హార్ట్ ఎక్కడో వేరే ప్లేస్లో ఉండేది సినిమా ప్రపంచంలో. ఫిల్మ్ కోర్సెస్ చదివాడు, ఎడిటింగ్, రైటింగ్, డైరెక్షన్ నేర్చుకున్నాడు. అప్పుడే ఆయన స్టైల్ ఫిక్స్ అయ్యింది. రియలిస్టిక్, సింపుల్, ఫీల్ గుడ్ స్టోరీ టెల్లింగ్. ఆయన ఇండియాకి తిరిగి వచ్చాడు. జీరో కాంటాక్ట్స్, జీరో బ్యాక్గ్రౌండ్, బట్ 100% ధైర్యం అండ్ ప్యాషన్. చిన్న బడ్జెట్తో డాలర్ డ్రీమ్స్ తీశాడు. ఆ ఫిలింకి నేషనల్ అవార్డు వచ్చింది. ఇండస్ట్రీ షాక్. అప్పుడే అందరికీ తెలిసింది ఒక కొత్త వేవ్ తెలుగు సినిమాలో స్టార్ట్ అయ్యిందని. ఆనంద్ మూవీ సింపుల్, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. మంచి కాఫీ లాంటి సినిమా అన్న ఫీలింగ్ ఆడియన్స్కి ఇచ్చింది. గోదావరి సరదాగా, మధురంగా, మంచి ప్రేమ కథతో గోదావరి నదిని ఒక క్యారెక్టర్ లాగా చూపించాడు. ఈ రెండు సినిమాలు చెప్పాయి శేఖర్ కమల అంటే ఫీల్ గుడ్, క్లీన్ సినిమా అని. హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యాక యూత్ అందరికీ ఒక మెమరీ క్రియేట్ అయ్యింది. హాస్టల్ క్రాష్, హార్ట్ బ్రేక్, ఫ్రెండ్స్, సీనియర్స్, జూనియర్స్, లైఫ్లో ఒకసారి అందరూ రిమెంబర్ చేసుకునే డేస్. స్టూడెంట్స్లో ఉన్న రియల్ ఎమోషన్ని చూపించాడు. ఒకసారి శేఖర్ కమల గారు ఇలా చెప్పారు, సినిమాలో హానెస్టీ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఫిదా ఆయన కెరియర్లో ఒక గోల్డెన్ చాప్టర్ అయ్యింది. ఆయన సినిమా లైఫ్లో మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం అంటే అది లీడర్ మూవీ. లేటెస్ట్ మూవీ కుబేరాతో కూడా ఆయన మార్క్ ఆయన చూపించారు. శేఖర్ కమల సినిమా అంటే రియల్ ఎమోషన్, స్ట్రాంగ్ హీరోయిన్, క్యారెక్టర్స్, క్లీన్ లవ్, న్యాచురల్ లొకేషన్స్, సింపుల్ బట్ పవర్ఫుల్ డైలాగ్స్, తెలుగు కల్చర్. డైరెక్టర్ శేఖర్ కమల అంటే ఒక ఫిల్మ్ మేకర్ కాదు, ఒక ఫీలింగ్. మన ఎవ్రీడే లైఫ్ని సిల్వర్ స్క్రీన్ మీద పొయిటిక్గా చూపించిన మనిషి. ఆయన కథను మనకు గుర్తు చేసేది ఒకటే, సింప్లిసిటీ విత్ ద బిగ్గెస్ట్ బ్యూటీ. ఇటువంటి మరికొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ బయోగ్రఫీ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you for watching this video.